నమస్తే K24 న్యూస్. సిద్దిపేట జిల్లా కోయడ మండలం వింజపల్లి గ్రామంలో వర్షం కారణంగా మళ్లీ రాకపోకలు స్తంభించాయి. ప్రభుత్వ పాఠశాల వద్ద బ్రిడ్జి లేకపోవడంతో వర్షపు నీరు కాలువలోకి చేరి గ్రామస్తుల పంట పొలాలకు వెళ్లలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పశువులకు మేత నీరు పెట్టలేకుండా ఇబ్బంది పడుతున్నారు. చిన్నారులు పాఠశాలకు వెళ్లకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం రేపుతుంది. గత 30 ఏళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా అధికారుల నిర్లక్ష్యం మాత్రం మారలేదు. గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ తక్షణమే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు వింజపల్లి గ్రామ పరిస్థితి చూస్తే గత 30 సంవత్సరాల నుండి ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉన్నది. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎందరు రాజకీయ నాయకులు మారినా కానీ ఈరోజు పరిస్థితి మాకు ఉన్నదే ఒకటే. స్కూల్ ప్రతి సంవత్సరం 10 రోజులు ఈ యొక్క మత్తడి కొర్రె చేయబట్టి స్కూల్ పిల్లలు మహా ఇబ్బందులు పడుతుండ్రు. 30 సంవత్సరాల నుంచి అన్ని పార్టీలకు, అందరు రాజకీయ నాయకులకు మొరబెట్టుకున్నా కానీ దీనికి ఇప్పటి వరకు మాత్రం ఎవరు ఎలాంటి శ్రద్ధ తీసుకోలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది ఏ పార్టీలు, ఏ రాజకీయ నాయకుని విమర్శ కాదు. ఇక్కడ స్కూల్ పిల్లలు ఒకటి, ముఖ్యంగా ఇది జిల్లా కేంద్రానికి ప్రధాన రహదారి. R&B రోడ్డు 20 సంవత్సరాల క్రితం R&B రోడ్ వేసినా కానీ ఇప్పటి వరకు రెన్యువల్ లేదు, మెయింటెనెన్స్ లేదు. ఎక్కడి ఒర్రెలు అక్కడనే ఉన్నాయి. ఇది కోయడా టు దేవక్కపల్లె రోడ్డు. ఈ యొక్క 2 మత్తాలు ఉన్నాయి. వర్కోల్ది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది. ఈ స్కూల్ ఒకటి. రైతులు మొత్తం బారణవంతు రైతులు ఇదే దానికుంటా పోవాలి. పాలు పిండుకోవడానికి, దొడ్ల కాడికి, పొలాల కాడికి ఎటు పోకుండా 10 రోజులు జలదిగ్బంధంలో కూరుకుపోయి 30 సంవత్సరాలు నానా యాతన పడ్డా కానీ ఇప్పటి వరకు దీనికి మోక్షం దొరకలేదు. దయచేసి అన్ని రాజకీయ పార్టీలు, ఇది విమర్శ కాదు, దీన్ని అతి త్వరగా వింజపల్లి టు దేవక్కపల్లె రోడ్డు మాత్రం తొందరగా 3 కల్వర్ట్స్ ఉన్నాయి. ఇది ప్రధానం. స్కూల్ పిల్లలు గతంలో ఎగ్జామ్స్ రాయకుండా మళ్ళీ అదే క్లాసులో జాయిన్ కావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఒకసారి వీటన్నిటిని దృష్టి పెట్టుకొని ఆయన తలుచుకుంటే, పొన్న ప్రభాకర్ తలుచుకుంటే ఏ పని అంటే ఆ పని అవుతుంది. దయచేసి దీని కొరకు రిక్వెస్ట్గా ఏంటంటే ప్రత్యేక శ్రద్ధ వహించి ఇక్కడ అన్ని వర్కులు కాడ ఈ బ్రిడ్జిలు కంప్లీట్ చేపిస్తారని ఆశిస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ తొందరగా దీని కొరకు తగిన చర్య తీసుకోవాలని కోరడం జరుగుతుంది.